హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. మరి ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు పీడిఎఫ్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది, అదేవిధంగా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఈ వీడియోలో మెగా డిఎస్సి 2025లో మీరు మొత్తము ఎస్జిటి పరంగా 10 షిఫ్ట్ జరిగిన ఎగ్జామ్స్, ప్రతి షిఫ్ట్లో 2 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే సిలబస్లో సపరేట్గా ఈ టాపిక్స్ కనిపించవు, బట్ మీరు మెగా డిఎస్సిలో అబ్జర్వ్ చేస్తే ప్రతి షిఫ్ట్లో 2 బిట్స్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆ టాపిక్స్ ఏంటి, వాటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్, అది కూడా ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్కి అనుగుణంగా మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేశాము. సో క్రిటికల్ లెవెల్లో ఉంటాయి, మన ఎగ్జామ్స్ రాస్తే 100% అయితే మీరు సక్సెస్ అయితే కావచ్చు. సో కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ వైజ్గా మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. మరి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, అదేవిధంగా క్విక్ క్లాసెస్తో పాటు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా డైలీ క్లాసెస్ వినింటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టాపిక్ బేస్ చేసుకొని మళ్ళీ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎగ్జామ్స్ కూడా రాశారనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఎలా ఇస్తున్నారు, సో ఆ క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంది అనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. సో మన క్వశ్చన్ పేపర్సే కొంచెం స్టాండర్డ్లో ఉంటాయి కాబట్టి, హై స్టాండర్డ్లో ఉంటాయి కాబట్టి, మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, తప్పు చేసిన వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి, ఏ టాపిక్లో మీరు డల్గా ఉన్నారు, ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్స్ రాయడం మాత్రం 100% అయితే అలవాటు చేసుకోండి. ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి పీడిఎఫ్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న ఫ్రెండ్స్ కొంచెం అబ్జర్వ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంబీఆర్ నంద్యాల 8341949272 8341949272. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ మాత్రము క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు 50 డేస్ ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి, క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మొత్తం కోర్స్ వచ్చేసరికి కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. అమౌంట్ అయితే పెద్ద ఎక్కువ కాదు ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఫ్యూచర్స్ అలా ఉన్నాయి, అది కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు, స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని ఇప్పుడే మెసేజ్ చేయగలరు. సో రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము, రేపు గ్రూప్లో యాక్టివేట్ చేసి మీకు మొత్తం షెడ్యూల్ మొత్తం రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా డే 1 ప్రాసెస్ అలా కంటిన్యూషన్గా ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అలా అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మరి 3 టాపిక్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే సైలెంట్ వర్డ్ ఒకటి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అదేవిధంగా సిలబుల్. ఈ 3 టాపిక్స్ నుంచి ప్రతి క్వశ్చన్ పేపర్లో అయితే 2 బిట్స్ అయితే టచ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ టాపిక్స్ని బేస్ చేసుకుని మనం క్లియర్గా వీడియోస్ కూడా చేసాం. మన వీడియోస్ అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రీవియస్ బిట్స్ విన్నారు అనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో ఇచ్చారో మనం ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ది వర్డ్ కంటైనింగ్ ఎ సైలెంట్ సి. అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఏ వర్డ్లో సి అనేది సైలెంట్గా ఉంది అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు జస్ట్ ప్రొనౌన్సియేషన్ తెలిస్తే చాలు, ఈజీగా మీరైతే ఆన్సర్ చేయగలరు. మీకు ఎగ్జాక్ట్గా తెలియలేదు అనుకోండి, 4 ఆప్షన్స్ ఒక్కసారి చెక్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ చూడండి, క్యారెట్. సో మీరు క్యారెట్ అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సిని మనం ఎలా పలుకుతున్నాము, కాతా పలుకుతున్నాము, అంటే కాలా ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి సి సైలెంట్ అయితే కాదు. ఓకేనా, సి కావాలి మనం ఇక్కడ క్లియర్గా ప్రొనౌన్స్ చేస్తున్నాము, క్యారెట్. నెక్స్ట్ సివిక్ అంటే సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ సీని మాత్రం మనము సావలే ప్రొనౌన్స్ చేస్తున్నాము, రెండవ సీని మాత్రం మనము కావలే ప్రొనౌన్స్ చేస్తున్నాము. అంటే సివిక్ అంటే ఫస్ట్దేమో సావలే ప్రొనౌన్స్ చేస్తున్నాము, తర్వాతదేమో కావలే ప్రొనౌన్స్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి, అది మసల్. అంటే ఇక్కడ మనము క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, మనం సి అనేది ఇక్కడ మనము ప్రొనౌన్స్ చేయలేదు. అంటే సి అనేది మనకి ఇక్కడ ఎలా ఉంది, సైలెంట్గా ఉంది. మస్
ఎల్ఈ ఎల్ఈ మసల్ అంటే ఇక్కడ మనము సి అనేది మనం అక్కడ అసలు ప్రొనౌన్సే చేయలేదు. ఫోర్త్ ఆప్షన్ కూడా అబ్జర్వ్ చేసామనుకోండి, సర్కస్. ఫస్ట్ సి అనేది మనము సాలా ప్రొనౌన్స్ చేస్తున్నాము, కస్ అంటే సెకండ్ సి మాత్రం మనము కాలా ప్రొనౌన్స్ చేస్తున్నాము, ఫస్ట్ సి మాత్రము సాలా ప్రొనౌన్స్ చేస్తున్నాము. అంటే క్లియర్గా ఫస్ట్ ఆప్షన్ కానివ్వండి, సెకండ్ ఆప్షన్ కానివ్వండి, ఫోర్త్ ఆప్షన్ కానివ్వండి, సి మనము ప్రొనౌన్స్ చేస్తున్నాము. థర్డ్ ఆప్షన్లో మాత్రము సి అనేది సైలెంట్గా ఉంది, మసల్. అంటే ఇక్కడ సి అనేది మనం ప్రొనౌన్స్ చేయటం లేదు కాబట్టి క్లియర్గా ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, చూస్ ది కరెక్ట్ లిస్ట్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే డిక్షనరీ ఆర్డర్ క్లియర్గా బోర్డు మీద మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. సో ఇది టెట్లో కూడా బిట్స్ టచ్ చేస్తున్నాడు. సో డిక్షనరీ ఆర్డర్ మనందరికీ తెలిసిందే. ఒక్కసారి మనము దీని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేసాము అనుకోండి, మనం డిక్షనరీ ఆర్డర్ ఎప్పటికి ఎలా చెక్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకున్నాము అనుకోండి. ఫస్ట్ ఆప్షన్లో మనకి స్టార్టింగ్లో అన్ని బీలు ఉన్నాయి, బి 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 బి, ఓకే, ఫస్ట్ వన్ ఓకే. నెక్స్ట్ సెకండ్ది కంపేర్ చేసామనుకో, ఓ ఐ ఓ ఎల్లో. ఫస్ట్ మనకి ఏమొస్తుంది? ఓ అంటే 15th లెటర్, ఐ అంటే 9th లెటర్, ఓ అంటే 15th, ఎల్ అంటే 12. అంటే మనకు ఫస్ట్ బి ఐతో రావాలి, కానీ మనకు బీఓలో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో చూడండి, అన్ని బీతోనే ఇచ్చాడు. సో ఫస్ట్ లెటర్ ఓకే, అన్ని బీతోనే స్టార్ట్ అయినాయి. సెకండ్ లెటర్ చూడండి, ఐ అంటే 9, ఏబిసిడిఈ, ఈఎఫ్జిహెచ్ ఐ. నెక్స్ట్ ఎల్ అంటే 12, ఓ అంటే 15, ఓ అంటే 15 అంటే 9, 12, 15. సెకండ్ లెటర్ పరంగా క్లియర్గా ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఇక్కడ క్లియర్గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతవరకు ఓకే, బిఐ టీసీహెచ్ కరెక్టే ఉంది, బిఎల్ఓసీకే వరకు కరెక్టే ఉంది. ఎందుకంటే ఫస్ట్ బీతో అన్ని స్టార్టింగ్గా ఉన్నాయి, తర్వాత ఐతోనే స్టార్ట్ కావాలి కాబట్టి ఐతోనే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఎల్తోనే స్టార్ట్ కావాలి కాబట్టి ఎల్తోనే వచ్చింది సెకండ్ లెటర్ పరంగా. ఇక్కడ సెకండ్ లెటర్ పరంగా ఓ ఉంది, రెండు కామన్గా ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఈ రెండిట్లో మనము థర్డ్ వన్ కేస్ చేస్తే చాలు. ఈ రెండు ఓకే, ఫస్ట్ లెటర్ బిఐతో వచ్చేసింది, నెక్స్ట్ బిఎల్ వచ్చేసింది. నెక్స్ట్ బోత్లో బిఓ తర్వాత టీ ఉంది, బిఓ ఎక్స్ ఉంది. టీ ముందు వస్తుందా, ఎక్స్ ముందు వస్తుందా? టీ ముందు వస్తుంది. కానీ మనకి ఆర్డర్లో కూడా మనకు టీనే ముందు ఇచ్చాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బిగ్, బ్లాక్, బోత్, బాక్స్. అవి మనకు క్లియర్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ కంటెంట్ మీకు డీటెయిల్గా కావాలనుకుంటే బ్లాక్ బోర్డ్ మీద చెప్పాను, క్లియర్గా ఈ టాపిక్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేయగలరు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, థర్డ్ క్వశ్చన్ చూడండి, చూస్ ది వర్డ్ విత్ ఎ సైలెంట్ లెటర్ జీ. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకు క్లియర్గా సైలెంట్ లెటరు జీగా ఉండేది ఏంటి అని అడిగాడు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ గ్లోరియస్. ఒక్కసారి మీరు ప్రొనౌన్స్ చేయండి, ప్రొనౌన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. గావలే పలుకుతున్నాం కదా, గో, ఓకేనా? గ్లో, గాగల క్లియర్గా మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం, అంటే అక్కడ జీ సైలెంట్ అయితే కాదు. నెక్స్ట్ ఆర్గ్యూ, ఇక్కడ కూడా మనము గాలా ప్రొనౌన్స్ చేస్తున్నాము, ఆర్గ్యూ అంటే గాలా ప్రొనౌన్స్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జిగాంటిక్, ఇక్కడ కూడా మనము క్లియర్గా ఇక్కడ కూడా గిగాంటిక్, గాగా మనము ప్రొనౌన్స్ చేస్తున్నాము. అంటే ఇక్కడ కూడా మనకు జీ అనేది సైలెంట్ లెటర్ అయితే కాదు. ఇక్కడ థర్డ్ లెటర్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. థర్డ్ లెటర్ మనము రెయిన్, దాన్ని ప్రొనౌన్స్ చేయడం ఎట్లా అంటే రెయిన్ అంటే పాలన. తెలుగులో మీనింగ్ ఏంటి అంటే, దాని యొక్క మీనింగ్ ఏంటంటే పాలన అంటాం అనమాట, రెయిన్. ఓకేనా? అక్కడ మనకు జీ అనేది ఎటువంటి ప్రొనౌన్సియేషన్ అనేది మనకు అక్కడ ఉండదు. రెయిన్, REIN మామూలుగా రెయిన్. అక్కడ జీ అనేది మనము ప్రొనౌన్స్ చేయకూడదు అనమాట. అంటే స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మనకు జీ అనేది సైలెంట్గా ఉంది. చూడండి, అదే ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్గా తెలిస్తే చాలు. చాలా వరకు కన్ఫ్యూజ్తోనే ఇస్తున్నాడు క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా అడిగాడు. చూస్ ది వర్డ్ దట్ కమ్స్ ఇన్ ది 4th ప్లేస్ వెన్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఈ 4 ఆప్షన్స్ని మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే 4th వన్ ఏమొస్తుంది అని అడిగాడు. 4th వన్ ఏమొస్తుంది? ఫస్ట్ అరేంజ్మెంట్ చేద్దామా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ లెటర్ ఒక్కట అబ్జర్వ్ చేయండి. యాపిల్, బేర్, బాల్, బ్యాట్. అంటే ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి ఇది మనకు యాపిల్ ఫస్ట్ వస్తుంది. ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్లో మనం ఒక్కసారి అన్ని బీతోనే స్టార్ట్ అయినాయి. అప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ సెకండ్ లెటర్కి వెళ్ళిపోవాలి. అంటే నెక్స్ట్ సెకండ్ లెటర్ ఇక్కడ ఏ అంటే ఏలో మనకి ఏమొస్తుంది? ఏ ఫస్ట్ వస్తుంది అంటే ఏతో. ఇక్కడ ఏలు మళ్ళీ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి.
బిఏ, ఎల్ బిఏటి, ఎల్ ముందు వస్తుందా టీ ముందు వస్తుందా? ఎల్ ముందు వస్తుంది కాబట్టి ఇది సెకండ్ వన్ అవుతుంది, ఇది థర్డ్ వన్ అవుతుంది, ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది ఫోర్త్ వన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎన్నో కొద్ది అడిగాడు, ఫోర్త్ వన్ అడిగిండు కాబట్టి స్పష్టంగా మనం ఏం చెప్పొచ్చు అంటే బే. సో ఇక్కడ మనకు ఫోర్త్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫోర్త్లో వచ్చేది ఏంటంటే సెకండ్ ఆప్షన్గా మనం ఇక్కడ క్లియర్గా చెప్పేసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ పరంగా. నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూస్ ది వర్డ్ విత్ ఎ సైలెంట్ లెటర్ టీ. మీరే ఆన్సర్ చేయగలగాలి. సైలెంట్ లెటర్ ఏంటి ఇక్కడ? టీ అని అడిగాడు. ఒక్కసారి మీరు ప్రొనౌన్స్ చేయండి. వాటర్, వాటర్ అంటే మీకు తెలిసిన వాటి పరంగానే వెళ్ళండి. సో మనకి ఇక్కడ వాటర్, టీ స్పష్టంగా ఉచ్చరిస్తున్నాం చూడండి, వాటర్. సో టీ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఫాస్ట్, ఫాస్ట్ చూడండి, మీరు ప్రొనౌన్సియేషన్లోనే తెలుసు చూడండి, ఫాస్ట్. నెక్స్ట్ టైట్, టైట్ అక్కడ కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా. మనం నెక్స్ట్ CASTL ఏమని ప్రొనౌన్స్ చేయాలి? కాసల్, కాసల్ అంటే మనం అంటే యాక్చువల్గా కోట అంటాము. ఓకేనా. క్యాస్టిల్ కాదు అది. ఓకేనా. మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి దాన్ని? క్యాస్టిల్ అని కాదు, ఏమని ప్రొనౌన్స్ చేయాలి? కాసల్. అంటే మనకు ప్రొనౌన్సియేషన్ అందుకే తెలియాలి అని చెప్పేది. కాసల్ అంటే ఏంటంటే తెలుగులో మామూలుగా మీనింగ్ ఏంటి అంటే కోట అంటాము. ఇక్కడ క్లియర్గా టీ అనేది మనకి ఇక్కడ ఏమైంది? సైలెంట్ అయింది. సో మనము సెకండ్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎగ్జాక్ట్గా తెలియకపోతే మిగిలిన ఆప్షన్స్ చూడండి. టైట్, టై అంటే టాతో ప్రొనౌన్స్ చేస్తున్నాము. ఫాస్ట్, ఫాస్ట్. నెక్స్ట్ వాటర్, వాటర్ అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఫస్ట్ ఆప్షన్లో కానివ్వండి, థర్డ్ ఆప్షన్లో కానివ్వండి, ఫోర్త్ ఆప్షన్లో కానివ్వండి క్లియర్గా టీ అనేది మనకు స్పష్టంగా ప్రొనౌన్స్ చేస్తున్నాము. బట్ సెకండ్ ఆప్షన్లో అయితే టీ అనేది ఇక్కడ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది వర్డ్ దట్ కమ్స్ ఆఫ్టర్ ది వర్డ్ డాగ్. డాగ్ వెన్ ది వర్డ్స్ ఆర్ అరేంజింగ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం ఫామ్ చేస్తే డాగ్ తర్వాత ఏమొస్తుంది అని అడిగాడు. ఓకేనా. డాగ్ తర్వాత ఏమొస్తుంది? ఫస్ట్ మీరు దీన్ని ఏం చేయాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఇంక్లూడింగ్ డీతో కూడా, డాగ్తో కూడా, డాగ్తో సహా మీరేం చేయాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫామ్ చేయాలి. ఇప్పుడు మనం ఫామ్ చేసాము అనుకోండి. ఫస్ట్ ఇక్కడ సితో స్టార్ట్ అయింది, ఇక్కడ డి, ఇక్కడ డి, ఇక్కడ డి. ఫస్ట్ సిఏ వస్తుంది కాబట్టి ఇది మనకేమవుతుంది? ఫస్ట్ లెటర్ అవుతుంది. సో ఫస్ట్ ఏమొస్తుందంటే క్యాట్ వస్తుంది, స్పష్టంగా తెలిసిపోయింది. నెక్స్ట్ డీ, డన్, డాగ్, డాట్ అంటే సెకండ్ లెటర్ ఇది ఇక్కడ ఈ, ఓ, ఓ, ఓ. ఇది అయిపోయింది. ఇంకా దీని గురించి మనం ఇంకా పక్కన పెట్టేయచ్చు. డీర్, డన్, డాగ్, డాట్ అంటే మనకు డిఈ, డిఓ, డిఓ, డిఓ. ఈ ముందు వస్తుందా, ఓ ముందు వస్తుందా? ఈ ముందు వస్తుంది కాబట్టి మనకు నెక్స్ట్ ఏమైపోయింది? ఇంకా డీర్ అయిపోయింది. డిఈఈఆర్, డీర్ అయిపోయింది. సో మనకు అక్కడికి కూడా ఒక వర్డ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డన్, డాగ్, డా అంటే థర్డ్ లెటర్ చూడండి, NGT. NGTలో ఫస్ట్ ఏం వస్తుంది? మనకు జీ వస్తుంది. అవునా. NGTలో ఎన్ అంటే ఎంత? 14th లెటర్, జీ అంటే ఎంత? 7th లెటర్, టీ అంటే ఎంత? 20th లెటర్. అంటే నెక్స్ట్ ఏం వస్తుంది అంటే DOG వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుందంటే DONE వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుందంటే DOT వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు ఒక్కసారి చూడండి. క్వశ్చన్ ఏం అడిగాడు? కమ్స్ ఆఫ్టర్ ది వర్డ్ డాగ్ అంటే డాగ్ తర్వాత ఏమొస్తుంది అని అడిగాడు. సో డాగ్ తర్వాత మనకి ఏమొస్తుంది? ఇక్కడ డన్. అంటే మనము ఆప్షన్ 3 సరైన ఆప్షన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మనం క్లియర్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ద్వారా మనం వెళ్ళిపోతే ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది సిలబుల్ ఇన్ ది వర్డ్ ఎలిఫెంట్ ది రిసీవింగ్ ది ప్రైమరీ స్ట్రెస్ అని ఇచ్చాడు. ప్రైమరీ స్ట్రెస్ అంటే ఇక్కడ ఒక్కసారి క్వశ్చన్ పరంగా మనం అబ్జర్వ్ చేసాము అనుకోండి, ఇక్కడ మనకు స్ట్రెస్ పరంగా క్లియర్గా తెలియాలి. మీకు స్ట్రెస్ని బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. యాక్చువల్గా మనం దీన్ని ఎలా విడగొట్టేది? ఎలా? LEL PHANT అంటే మొత్తం ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? స్పష్టంగా 3 సిలబుల్స్ ఉన్నాయి చూడండి. 3 సిలబుల్స్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రైమరీ స్ట్రెస్ అనేది మనకు EL అంటే ప్రైమరీ స్ట్రెస్గా అంటే ఒత్తిడి అంటాం కదా. స్ట్రెస్ అంటే ఒత్తిడి. అంటే ఒక పదంలో ఒక అక్షరాన్ని సిలబుల్ మిగిలిన అక్షరాల కంటే కొంచెం భిన్నంగా ఎక్కువసేపు అధిక పిచ్చుతో పలికామనుకోండి, దాన్నే మనం ఏమంటాము అంటే స్ట్రెస్ అంటాం. ఓకేనా. అంటే మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నా చూడండి. స్ట్రెస్ అంటే ఏంటంటే ఒక పదంలో ఒక అక్షరాన్ని మిగిలిన అక్షరాల కంటే కొంచెం భిన్నంగా కానివ్వండి, ఎక్కువసేపు కానివ్వండి, అధిక పిచ్చితో పలికాము అనుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే స్ట్రెస్ అంటాం. ఇక్కడ చూడండి ఎలిఫెంట్, ఫెంట్,
ఈ ఎల్ అంటే మనం ఇక్కడ మిగతా వాటికన్నా భిన్నంగా ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈఎల్ఏ మనకి ఏమవుతుంది అంటే స్ట్రెస్లో ఉంది అంటాం. స్ట్రెస్ అయితే మనకి ఇక్కడ ప్రైమరీ స్ట్రెస్ మనకి ఏమవుతుంది ఎల్. సిలబుల్ ఎలిఫెంట్ రిసీవింగ్ ది ప్రైమరీ స్ట్రెస్ ఏంటంటే ఎల్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. చూస్ ది కరెక్ట్ లిస్ట్ ఆఫ్ ది వర్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సేమ్ క్వశ్చన్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అడిగాడు. ఒక్కసారి మీరు దీన్నే ఆన్సర్ చేయాలి. మీరే చేయాలి ఫ్రెండ్స్. ఒక్కసారి చెక్ చేయండి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. స్టార్టింగ్లోనే ఉన్నాయి చూడండి. SMTW అంటే మనకు ఫస్ట్ ఎస్ అంటే ఎంత 12 19th 1 M అంటే 13th అంటే ఆర్డర్లో లేదు. స్పష్టంగా తెలిసిపోయింది. నెక్స్ట్ డూ, డస్, డిడ్, డన్. డిడిడితో స్టార్ట్ అయింది. సెకండ్ ఏంటి OOI. ఫస్ట్ ఐ రావాలి కదా. సో ఇది కూడా కాదు. సో అక్కడే ఆన్సర్స్ తెలిసిపోతున్నాయి. ఫేట్, ఫెయిత్ఫుల్లీ, ఫెయిత్. FA ఫస్ట్ 2 కామన్. నెక్స్ట్ TI అంటే టీ కన్నా ముందు ఐ రావాలి కానీ ఫస్ట్ టీ వచ్చింది. సో ఇది కాదు. సో ఆన్సర్ ఏంటి? 4th ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కొంచెం మీరు లాజికల్గా ఆన్సర్ చేశారనుకోండి, ఈ టాపిక్లో మీరు స్కోర్ చేయడం చాలా 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 ఈజీ. మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. ది ఫాలోయింగ్ వర్డ్స్ టైపికలీ హ్యాస్ స్ట్రెస్ ఆఫ్ ది సెకండ్ సిలబుల్ ఇన్ ఇంగ్లీష్. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు సిలబుల్స్లో చాలా స్పష్టంగా చెప్పాను. అంటే ఇంగ్లీష్లో 2 అక్షరాలు అంటే 2 సిలబుల్స్ ఉన్న పదాల్లో ఒక పదము క్రియ అయితే స్ట్రెస్ అనేది సాధారణంగా 2 అక్షరంపై ఉంటుంది. అంటే రిసీవ్, RECAV, రిసీవ్. రెస్పెక్ట్ అంటే మనకి ఇక్కడ క్లియర్గా మనమైతే అబ్జర్వ్ చేయవచ్చు. అదే పదం నౌన్ అయితే ఒత్తిడి మామూలుగా అయితే అంటే స్ట్రెస్ అనేది మొదటి పదం పైన ఉంటుందన్నమాట. రికార్డ్. అదేవిధంగా నౌన్ పరంగా రిఫ్యూజ్. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నామంటే సెకండ్ సిలబుల్ పరంగా మనము స్ట్రెస్ అనేది ఏర్పడితే అవి నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్. మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా స్పష్టంగా ఇచ్చాను. మన వీడియో మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయవచ్చు. క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఇది మొదటిది. అంటే మనకు నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ అయితే ఫస్ట్ స్ట్రెస్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏమడిగాడు? సెకండ్ స్ట్రెస్ పరంగా అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? వర్బ్స్ అవుతాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే వర్బ్ అవుతుంది. ఇప్పుడే చెప్పాను కదా. అంటే 2 సిలబుల్స్ ఉన్నటువంటి పదాలు మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఒక పదం క్రియ అయితే ఓకేనా, స్ట్రెస్ అనేది సాధారణంగా సెకండ్ లెటర్ పై ఉంటుందన్నమాట. సెకండ్ లెటర్. రిసీవ్, రెస్పెక్ట్ అంటే SPET అంటే ఇక్కడ సెకండ్ లెటర్ పైన మనకు ఇక్కడ స్పష్టంగా స్ట్రెస్ అనేది మనకు కనిపిస్తుంది. అక్కడ మనకు సెకండ్ లెటర్ స్ట్రెస్, సెకండ్ సిలబుల్ అనేది స్ట్రెస్ అంటే మనం ఏం చెప్తాము అంటే క్లియర్గా వర్బ్స్ అని చెప్తాము. చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రిసీవ్, RECEIVE అంటే మనకి ఇక్కడ RE అనేది ఒకటి, సీవ్ అనేది ఒకటి. RECIVE. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్ట్, RESPEC అంటే ఇక్కడ RESPEC అంటే మనం ఒకసారి వాటిని డివైడ్ చేసామనుకోండి, రిసీవ్ అంటే సెకండ్ది మనకు అక్కడ స్పష్టంగా స్ట్రెస్గా ఉంది కాబట్టి అవేంటి? వర్బ్స్కి సంబంధించినవి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? వర్బ్. నెక్స్ట్ చూస్ ది సిలబుల్ డివిజన్ ఆఫ్ ది వర్డ్ అన్బిలీవబుల్. అందరికీ తెలిసిందే కదా. అక్కడ మనకు మొత్తం ఎన్ని ఉన్నాయనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అన్బిలీవబుల్ అంటే మొత్తం మీద అన్బిలీవబుల్ అంటే మొత్తం మీద 5 స్ట్రెస్సెస్ ఉన్నాయి. అంటే సమ్టైమ్స్ ఎన్ని ఉన్నాయని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. సో అది కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఓకేనా, అన్బిలీవబుల్ అంటే మనకు ఎన్నో ఆప్షన్ వస్తుందో ఒకసారి చూడండి. అన్బిలీవబుల్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 మనకు సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ కాంపౌండ్ వర్డ్స్ లైక్ బ్యాక్ బోర్డ్ ది స్ట్రెస్ టైపికల్లీ ఫాల్స్. బ్యాక్ బోర్డ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ సిలబుల్ మొదటి అక్షరం పైనే ఉంటుందన్నమాట. అంటే కాంపౌండ్ నౌన్స్ అంటే ఎగ్జాంపుల్ బ్యాక్ బోర్డ్, గ్రీన్ హౌస్, హాట్ డాగ్ అంటే ఇలా తీసుకున్నాం అనుకోండి, స్ట్రెస్ అనేది మనము ఫస్ట్ లెటర్లోనే మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవచ్చు. అంటే కాంపౌండ్ వర్డ్స్ అనేవి మీకు ఎగ్జాంపుల్స్ ఏంటో తెలియాలి. అంటే మనము కాంపౌండ్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ బోర్డ్ అంటాం, బ్యాక్ బోర్డ్, బ్లాక్ బోర్డ్, ఓకేనా, గ్రీన్ హౌస్,
హాట్ డాగ్. ఇలా మనం ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కానివ్వండి, అక్కడ స్ట్రెస్ అనేది మనకు ఫస్ట్ లెటర్ పైనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు కాంపౌండ్ వర్డ్స్లో మనకు స్ట్రెస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ సిలబుల్లోనే కనిపిస్తుంది. కాంపౌండ్ నౌన్స్ అంటేనే స్ట్రెస్ అనేది మనకు ప్రైమరీ స్ట్రెస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే మొదటి లెటర్ పైనే స్ట్రెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒక్కసారి చూడండి ఇక్కడ చూస్ ది కరెక్ట్ సిలబుల్ డివిజన్. దీన్ని మనము పీడియాట్రిషియన్ అంటే ఒక్కసారి మనము దీన్ని మనం సిలబుల్గా ఒక్కసారి డివైడ్ చేసాము అనుకోండి. ఒక్కసారి చూడండి, అంటే శిశు వైద్యుడు అంటాం కదా, తెలుగులో ఎగ్జాక్ట్ మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే శిశు వైద్యుడు అంటాం. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. పిఏఈ పి డి యా ట్రీ షియన్ అంటే మనం ఇక్కడ మొత్తం మీద మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 1 2 3 4 5 6 ఒక్కసారి మీరు ఆ సిలబుల్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ ఓకేనా, పి డి యా ట్రీ షియన్ అంటే ఇక్కడ మొత్తం మీద మనకు మొత్తము ఎన్ని సిలబుల్స్ ఉన్నాయంటే 5 సిలబుల్స్ ఉన్నాయి. ఆప్షన్ 4 అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చాలా స్పష్టంగా మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది పెంటాసిలబిక్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. పెంటా అంటే ఎంత? 5. అందరికీ తెలిసిందే కదా. సో పెంటా అంటే మనం మ్యాథ్స్లో కూడా క్లియర్గా చెప్పాము 5. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 5 ఉండేటివి దేనికి 5 ఉన్నాయని క్లియర్గా అడిగాడు. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే సేవింగ్ SAV ఇంగ్ అంటే మొత్తం మీద ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, మనకు మొత్తం మీద కనిపిస్తుంది. క్యాచ్మెంట్ ఇక్కడ కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఫ్లవరింగ్ ఓకేనా, ఫ్లవరింగ్ అంటే మొత్తం మీద 3 కనిపిస్తున్నాయి. ఒక్కోసారి ఫ్లవర్ ఇంగ్ అంటే 2 లేదా 3 మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సెకండ్ ఆప్షన్కి ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి, మనకి ఎన్ని సిలబుల్స్ కనిపిస్తున్నాయి అంటే 5 సిలబుల్స్ కనిపిస్తున్నాయి. డిస్క్రిమినేషన్ అంటే మొత్తం మనకు పెంటాసిలబిక్ వర్డ్ ఏంటి అంటే మనం అక్కడ క్లియర్గా చెప్పొచ్చు డిస్క్రిమినేషన్ అనేది పెంటాసిలబిక్ వర్డ్గా మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అది ఆప్షన్ బేస్ చేసుకుని ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మోనోసిలబిక్ వర్డ్. ఓకేనా, మోనోసిలబిక్ అంటే ఒకటి. ఓకేనా, మోనోసిలబిక్ అంటే ఒకటి. అంటే ఇక్కడ నాట్ ఏ మోనోసిలబిక్ అంటే ఒకటి లేనిది, అంటే మనకు ఒకటి కాకుండా మోనోసిలబిక్ అంటే ఒకటే, ఆ ఒకటి కూడా ఉండకూడదంట. అంటే ఒకటి లేనిది ఏంటిని అడిగాడు. ఒక్కసారి అంటే ఒకే అక్షరం ఉన్న పదాన్ని మనం ఏమంటాము అంటే మోనోసిలబిక్ వర్డ్ అంటాం. యాపిల్ మనకు అక్కడ మనము బైసిలబిక్ అనమాట, అదంటే 2 ఉన్నాయి. ఏంటి? APLE ఓకేనా, అంటే ఇక్కడ మనకు 2 అక్షరాలు ఉన్నాయి, దీన్ని మనము బైసిలబిక్ అంటాం. ఇంకా ఫర్ కానివ్వండి, విచ్ కానివ్వండి, ఇన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక అక్షరమే ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏమంటున్నాము అంటే మోనోసిలబిక్ అంటే ఒకే అక్షరం ఉండేటివి. మన వీడియోస్ అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా చెప్పాను అనమాట. ఒకే అక్షరం ఉంటే మోనోసిలబిక్ అంటాం, 2 ఉంటే వారిని ఏమనాలి? బైసిలబిక్ అనాలన్నమాట. యాపిల్లో మనకు స్పష్టంగా APLE సో 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి అది మనకి ఏమవుతుంది అంటే బైసిలబిక్, అంటే ఇది మోనోసిలబిక్ అయితే కాదు. సో హియర్ ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చూస్ ది ప్రైమరీ స్ట్రెస్ ప్యాటర్న్ ద మోస్ట్ 2 సిలబిక్ నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ ఇన్ ఇంగ్లీష్. సో నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ ఇందాక కూడా చెప్పాను చూడండి. ఓకేనా, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 2 సిలబిక్ నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే మనకి డైరెక్ట్ బిట్, అంటే మనకు 2 అక్షరాలు చాలా వరకు నౌన్స్, అదేవిధంగా నౌన్స్ అడ్జెక్టివ్స్ టెస్ట్లో మనకు మొదటి అక్షరం పైనే స్ట్రెస్ అనేది ఉంటుంది, మొదటి అక్షరంలోనే స్ట్రెస్తో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇనీషియల్ స్ట్రెస్ అంటాం. టీచర్ ఓకేనా, అంటే మనం ఇక్కడ నౌన్స్ కానివ్వండి, అడ్జెక్టివ్స్ కానివ్వండి తీసుకున్నాం అనుకోండి అంటే 2 సిలబుల్స్ ఉండేటివి. ఓకేనా, రికార్డ్, క్లెవర్, హ్యాపీ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి. రికార్డ్ RECORD
రికార్డ్ అంటే మనం అక్కడ ఏం చెప్తున్నాము అంటే మొదటి అక్షరం పైనే మనకు అనేది స్ట్రెస్ ఉంటుంది కాబట్టి మనం ఇనీషియల్ స్ట్రెస్గా మనం దాన్ని చెప్పుకోవచ్చు. అంటే రెండు అక్షరాలు ఉన్నటువంటి చాలా వరకు ఏవైతే నామవాచకాలు ఉంటాయో లేదా విశేషణాలు ఉంటాయో స్ట్రెస్ అనేది చాలా వరకు మనకు ఫస్ట్ లెటర్ పైనే ఉంటుంది. అంటే ఇనీషియల్ స్ట్రెస్గానే మనం దాన్ని చెప్పుకుంటాము. ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనము సరైన సమాధానంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ చూస్ ది సిలబిక్ డివిజన్ ఆఫ్ ది వర్డ్ డిస్క్రిమినేషన్. ఇందాకనే చెప్పాను కదా, డిస్క్రిమినేషన్ ఎక్కడుంది? కాదు, డిస్క్రిమినేషన్. స్పష్టంగా మనకు ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 5 సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి స్పష్టంగా మనకు ఆప్షన్ 3 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫై ది నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి చూడండి. డిస్సిలబిక్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. డిస్సిలబిక్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అంటే మనకి ఇక్కడ అంటే రెండు సిలబుల్స్ అంటే డై అంటే డిస్సిలబుల్స్ కాదు, దీన్ని మనము బై అంటాం కదా, అలా అనమాట. బై సిలబుల్. ఒక్కసారి మనం దీన్ని అబ్జర్వ్ చేయాలి. డై సిలబిక్ వర్డ్ అంటే రెండు సిలబుల్స్ అనమాట. రెండు సిలబుల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రెండు సిలబుల్స్ అనేది ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ డేంజరస్, DAN, డేంజర్ అస్ అంటే మనకి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ డౌట్ ఒకటే. నెక్స్ట్ టిన్ ఒకటే, అంటే మనకి అక్కడ దాన్ని మోనోసిలబుల్స్ అంటాం కదా, ఒకటే. నెక్స్ట్ 3 ఉంటే దాన్ని మనం ఏమనాలి? ట్రైసిలబిక్ అనాలి. నెక్స్ట్ కాఫీలో మనకి ఏం చెప్పచ్చు? COF, కాఫీ. అంటే మనకి ఇక్కడ మొత్తం మీద మనకి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి కాబట్టి మనకు డై సిలబిక్గా మనం దేన్ని చెప్తున్నాము అంటే కాఫీ. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ సరైన సమాధానంగా మనం స్పష్టంగా చెప్పేయచ్చు అనమాట. జస్ట్ కంటెంట్ తెలిస్తే చాలు. ఐడెంటిఫై ది వర్డ్ వితౌట్ స్ట్రెస్ లేకుండా ఉండేది ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి అని ఇచ్చాడు. స్ట్రెస్ లేకుండా ఉండేది ఒక్కసారి చూడండి. 2 ఎటువంటి స్ట్రెస్ లేదు, మనం ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాము. ఓకేనా? 4th ఆప్షన్లో 2 అనేది ఒక ప్రిపోజిషన్ అంటే ఫంక్షనల్ వర్డ్, అంటే ఇక్కడ ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండదు. క్లియర్గా మనము ఇంకా మిగతా ఆప్షన్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే మనకి ఇక్కడ వితౌట్ స్ట్రెస్తో ఉండేటువంటి వర్డ్ ఏంటి అంటే 2. క్లియర్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫై ది వర్డ్ విత్ ఎ సైలెంట్ లెటర్ డి. డితో సైలెంట్గా ఉండేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఒక్కసారి ప్రొనౌన్స్ చేస్తే మీరే ఆన్సర్స్ ఇక్కడ చెప్పేయచ్చు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఎలా పలుకుతున్నాము చూడండి. వెడ్నెస్డే, సైలెంట్ లెటర్ డి, డాష్. ఫస్ట్ దాన్ని మనం డాష్ అంటామా? ప్రొనౌన్సియేషన్ పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. డాష్ అంటే ఫస్ట్ది డి, డాష్. ఓకేనా? డాల్ఫిన్, డైరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వెన్స్డే. ఓకేనా? వెన్స్డే అంటే ఇక్కడ మనము వెడ్నెస్డే అనే పదాన్ని మనము రెండవ అక్షరం డి అనేది స్పష్టంగా మనం అక్కడ ఉచ్చరించమన్నమాట. యాక్చువల్గా ఏమనాలి అంటే వెన్స్డే అనాలి. వెన్స్డే అంటే ఇక్కడ వెన్స్డే అంటే డి అనేది మనకి ఇక్కడ సైలెంట్ లెటర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. డాష్, డాల్ఫిన్, డైరెక్ట్. ఓకేనా? వెడ్నెస్డే కాదు, మనం సింపుల్గా మనం ఏం చెప్తామంటే వెన్స్డే అంటాం. యాక్చువల్గా మనము వెడ్నెస్డే అంటాం కదా, అలా పలికేటప్పుడు చాలా వరకు మనము వెన్స్డే అంటాం. అంటే డి అనేది మనము సైలెంట్గా ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనము ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూస్ ది వర్డ్ విత్ కమ్స్ బిఫోర్ ది వర్డ్ మంత్ వెన్ ది వర్డ్స్ ఆర్ అరేంజింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనము ఫామ్ చేస్తే మంత్కి ముందు వచ్చేది ఏంటి అంటే ఇంక్లూడింగ్ మంత్ కూడా మీరు ఏం చేయాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్తో ఫామ్ చేయాలి. అంటే ఇక్కడ మీరు మంత్ కూడా యాడ్ చేసుకొని మీరు ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫామ్ చేయాలి. అన్నీ ఎంతోనే స్టార్ట్ అయినాయి కాబట్టి ఓకే. నెక్స్ట్ ఏంటి? సెకండ్ లెటర్ ఏ, ఓ అంటే మనకు మ్యాథమెటిక్సే వస్తుంది కాబట్టి ఫస్ట్ మ్యాథమెటిక్సే వచ్చేస్తుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓ ఏది స్టార్ట్ అవుతుంది? ఓతోనే స్టార్ట్ అవుతుంది అంటే యూ లాస్ట్ వచ్చేస్తుంది. అంటే స్పష్టంగా మనకు MUTTER అనేది లాస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ MOTHER, MONTH, MOU అంటే థర్డ్ లెటర్ చూడండి. TNU ఏది ముందు వస్తుంది మనకు? T అంటే 20th, N అంటే 14th, U అంటే 21th. అంటే మనకు ఫస్ట్ ఏం వస్తుంది? మదర్, MOTHER వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది?
టిఎన్ మనకి ఏది ముందు వస్తుందో చూడండి, అంటే మంత్ ముందు వస్తుంది, అంటే మంత్. సెకండ్ ఏమొస్తుంది, మంత్ వస్తుంది. నెక్స్ట్ మదర్, నెక్స్ట్ మౌల్డ్, అంటే మనకు మదర్కి ముందు కదా అడిగింది, సో మదర్కి మంత్కి ముందు కదా. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి క్లారిటీగా చూడండి, ఓకేనా. మంత్కి ముందు, సో సెకండ్ వన్నే మంత్, దానికి ముందు ఏముంది మనకు మ్యాథమెటిక్స్ కాబట్టి, సో ఆన్సర్ ఏమవుతుంది మ్యాథమెటిక్స్. ఏం లేదు, ఇచ్చిన 4 ఆప్షన్స్లో మంత్ అనేది కూడా ఒకటి యాడ్ చేసుకొని వాటిని మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫామ్ చేయండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫామ్ చేసినప్పుడు మంత్కి ముందు మనకి ఏ వర్డ్ ఉందో అదే సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, అంతకన్నా ఏమీ లేదు. ఇవి మనకు మొత్తము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 10 షిఫ్ట్లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సైలెన్స్ పరంగా కావచ్చు, సిలబుల్ పరంగా కావచ్చు, ఆల్ఫాబెటికల్ పరంగా కావచ్చు, మొత్తము 20 క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్లో 2 బిట్స్ టచ్ చేయడం అయితే జరిగింది.